గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈ రోజు మనం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకుందాం. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు 49 డాక్టర్ రాధిక గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో జనరల్గా ఎప్పుడు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అని చెప్తూ ఉంటాము లేడీస్లో అండ్ అలాగే మేల్స్లో కూడా. ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే ఏంటి, అది మనకి ఎప్పుడు తెలుస్తుంది, మనం ఆ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నాం అనేసి? ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం అంటే సంతానలేమి ప్రాబ్లం అండి. దాన్ని ఎప్పుడు మనం రికగ్నైజ్ చేస్తామంటే ఎప్పుడైతే కపుల్ 1 year దాకా ప్రెగ్నెన్సీ కోసం ఎటువంటి ఫ్యామిలీ ప్లానింగ్ యూస్ చేయకుండా ట్రై చేస్తూ ఉండి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదని తెలుస్తుందో అప్పుడు బెటర్ వాళ్ళు ఒక మంచి డాక్టర్ దగ్గర వెళ్ళి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఇస్ మచ్ బెటర్, వెళ్ళి ఒక్కసారి కంప్లీట్ చెకప్ చేసి దాంతో వాట్ ఈస్ ద ప్రాబ్లం అని రికగ్నైజ్ చేసి దాని తగ్గట్టు ట్రీట్మెంట్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడానికి మంచి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము అవేర్నెస్ క్రియేట్ చేసేయాలి. గైనకాలజిస్ట్ ఎస్పెషల్లీ వాళ్ళు క్రియేట్ చేసేయాలి. 1 year దాకా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేయండి, ఎవ్రీథింగ్ లుక్స్ నార్మల్. ఇన్ కేస్ అప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదంటే కైండ్లీ కమ్ అహెడ్ అండ్ డూ ద ఇన్వెస్టిగేషన్స్ అని మనం చెప్తాం. ఓకే, సో ఇన్ఫర్టిలిటీలో ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అండ్ సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్తూ ఉంటారు. సో ఆ రెండిట్లో డిఫరెన్సెస్ చెప్పండి. ఏంటంటే ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ ఎప్పుడైతే వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇంకా ఒక్కసారి ప్రెగ్నెన్సీ రాలేకపోతే, ఇన్ కేస్ అలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు పేషెంట్స్ మన దగ్గర వచ్చేసాక మనం వాళ్ళని ప్రైమరీ ఇన్ఫర్టిలిటీ అంటాం, ప్రైమరీ సబ్ ఫర్టిలిటీ. సేమ్ థింగ్ ఇన్ కేస్ ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చేసింది, అబార్షన్ అయిపోయింది, సెకండ్ టైం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తూ ఉన్నారు, లేదా ఫస్ట్ టైం ఒక లైవ్ బర్త్ ఉంది, ఒక చైల్డ్ ఉంది, ఇంకా సెకండ్ టైం కోసం ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేశారో అప్పుడు ప్రెగ్నెన్సీ రాలేదంటే వాళ్ళు రిపీట్ ఏమో ప్రాబ్లం ఉందని సస్పెక్ట్ చేసి మన దగ్గర వస్తే వాళ్ళకి మనము సెకండరీ సబ్ ఫర్టిలిటీ అని చెప్తామండి. ఓకే, సో మీ దగ్గర ఎంతోమంది పేషెంట్స్ వస్తూ ఉంటారు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళు. నార్మల్గా కామన్గా వచ్చే ప్రాబ్లమ్స్ చెప్పండి. యూజువలీ ఏంటంటే మోస్ట్ కామన్ ప్రాబ్లం ఇప్పుడైతే మనం చూస్తామంటే పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లమ్స్ అండి. నీటి బుడగల ప్రాబ్లం అని వస్తారు. యాక్చువల్లీ నీటి బుడగల ప్రాబ్లం లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వస్తుంది కాబట్టి ఇది చాలా కామన్ అయిపోయింది. ఇప్పుడు మోడర్న్ అమ్యూనిటీస్ అవైలబుల్, ఫిజికల్ ఎక్సర్సైజెస్ చాలా తక్కువ అయింది కాబట్టి ఒబేసిటీ అంటే ఎక్కువ బరువు వచ్చేసి పేషెంట్స్కి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో చేంజెస్, హార్మోనల్ చేంజెస్ వస్తాయి. కాబట్టి హార్మోనల్ చేంజెస్ వల్ల అండాశయంలో చేంజెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది వచ్చేస్తుంది. ఇర్రెగ్యులర్ పీరియడ్ అంటే నెలసరి కరెక్ట్గా రాకుండా అయితే ప్రెగ్నెన్సీ రాదనేది అందరికీ తెలిసిన విషయం. సో పాలిసిస్టిక్ ఓవరీ అంటే నీటి పుడుగల ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఈ పాలిసిస్టిక్ ఓవరీ డిజీజ్ అనేది లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల వస్తుందని చెప్తున్నారు. సో సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? నార్మల్లీ ఏంటంటే పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళకి వెయిట్ కంట్రోల్ అంటే వెయిట్ గెయిన్ అనేది చాలా ఈజీగా వెయిట్ గెయిన్ చేస్తారు వాళ్ళు. ఇంకా వాళ్ళకి ఎక్సెసివ్ హెయిర్ గ్రోత్ ఉంటాయి అండ్ ఇంకా పింపుల్స్ లాగా అంటే యాక్ని అంటారు కదా, అలాంటి కంప్లైంట్స్. మెయిన్ ఇన్ఫర్టిలిటీ చూస్తే కనుక మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ చాలా ఇంపార్టెంట్ అవుతాయి. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే అండాశయంలో అండం కరెక్ట్గా విడుదల అయితేనే రెగ్యులర్ పీరియడ్స్ వచ్చేస్తుంది. ఇన్ కేస్ అండాశయం ఫంక్షనింగ్ కరెక్ట్ లేకుండా, కరెక్ట్ టైంలో ఎగ్ గ్రోత్ లేదు, కరెక్ట్ టైంలో ఎగ్ విడుదల లేదని అయితే అప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కొందరికి పీరియడ్సే రాదు, 3-4 months దాకా పీరియడ్స్ రాదు. ఇన్ కేస్ మెడిసిన్స్ ఇస్తేనే పీరియడ్స్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్స్ని మనం పాలిసిస్టిక్ ఓవరీ ఉందా లేదా అని ఇన్వెస్టిగేషన్స్ చేసి చూస్తే తెలుస్తుంది. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు హారిక అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే అండి, చెప్పండి మా. మేడం నాకు మ్యారేజ్ 3 years అవుతుంది. అయితే నాకు 3 years కింద టెస్ట్ చేయించుకుని థైరాయిడ్ అని వచ్చింది మేడం. ఫస్ట్ వచ్చేసి TSH లెవెల్ 11 ఉండే, ఇప్పుడు 6కి వచ్చింది. అయితే ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఇప్పుడు 1 year నుంచి, అయినా ఏం లేదు మేడం రిజల్ట్. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదా?
అలా కాదండి, థైరాయిడ్ ఉండి మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్ అయితే కనుక ప్రెగ్నెన్సీ రాదు. సో మీ టీఎస్హెచ్ వాల్యూ ఆల్రెడీ 6 అయిపోయింది కాబట్టి ఇంకా కొద్దిగా కరెక్షన్ కావాల్సింది. సో నార్మల్లీ ఏంటంటే 3.5 to 4 వాల్యూ వస్తేనే ప్రెగ్నెన్సీ ఈజీగా వస్తుంది. ప్రెగ్నెన్సీ వస్తే కనుక అబార్షన్ ఛాన్సెస్ ఉంటుంది థైరాయిడ్లో ప్రాబ్లమ్స్ ఉంటే కనుక. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ని కరెక్ట్ కంట్రోల్ చేసుకోండి. తర్వాత అండాశయంలో నీటిబుడుగల్లాగా ప్రాబ్లమ్స్ వస్తుంది థైరాయిడ్లో. సో థైరాయిడ్ ప్రాబ్లం వల్ల అలాంటి ప్రాబ్లం ఉందా మీకు అని చూసుకోవడం, దాన్ని కరెక్ట్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో డాక్టర్, పీసీఓడికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే జనరల్ మెడికేషన్తో తగ్గిపోతుందంటారా, లేదంటే సర్జరీస్ ఏమైనా చేయాల్సి వస్తుందంటారా? పాలిసిస్టిక్ ఓవరీస్లో మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ కోసం పేషెంట్స్ మన దగ్గర వచ్చేస్తారు, దాన్ని ఆధారపడి మనం ట్రీట్మెంట్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అన్మ్యారీడ్ గర్ల్ ఇరెగ్యులర్ పీరియడ్ అని వచ్చేసారు, అప్పుడు సర్జరీ అనేది క్వశ్చనే లేదు. దాంతో మనకి ఏం ఇంపార్టెంట్ అంటే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్ రావడానికి మనం మెడిసిన్స్ ఇస్తే చాలు. కంటిన్యూస్ రెగ్యులర్ అని ఇట్స్ నాట్ నెససరీ టు హ్యావ్ రెగ్యులర్ పీరియడ్స్ అని, అట్లీస్ట్ లైక్ 2 months ఒకసారి పీరియడ్ రావడానికి మెడిసిన్స్ ఇస్తే చాలండి. సో ఒక్కొక్కరికి ఎక్కువ హెయిర్ గ్రోత్ వల్ల వస్తారు, వాళ్ళకి అలాంటి మెడిసిన్స్ మనం ఇస్తే దాన్ని తగ్గించగలము. ఎవరికైతే ప్రెగ్నెన్సీ లేదని కంప్లైంట్తో ఎవరైతే వస్తే కనుక దానికోసం ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే అప్పుడు ఏంటంటే కొన్ని మంత్స్ మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కరెక్ట్ చేయడానికి తీసుకుంటాం, కొన్ని మంత్స్ అలాంటి మెడిసిన్స్ ఇచ్చేసి ఒక్కసారి ఎప్పుడైతే హార్మోన్ లెవెల్స్, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్, ఇప్పుడు ఆ పేషెంట్ చెప్పారు కదా అలాంటి సిచ్యువేషన్స్, థైరాయిడ్ నార్మల్ వచ్చేసింది, ఇంకా కొన్ని హార్మోన్స్ ఉంటాయి, ప్రొలాక్టిన్ అనేది, ఇంకా ల్యూటినైజింగ్ హార్మోన్ అనే ఇంకొకటి హార్మోన్. సో ఇలాంటి హార్మోన్ లెవెల్స్లో నార్మల్ లెవెల్స్ వచ్చిందా లేదా అని చూసుకోవడం. ఒక్కసారి నార్మల్ వచ్చేసాక మనము ఎగ్స్ విడుదల కోసం అండాశయంలో కరెక్ట్ ఫంక్షనింగ్ రావడానికి లేదా అండాశయంలో అండం పెరగడానికి విడుదల కోసం మనం మెడిసిన్ స్టార్ట్ చేస్తాం. కొందరికి ఏంటంటే మైల్డ్ పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక కొన్ని చిన్న చిన్న మెడిసిన్స్ వల్లనే కంప్లీట్ ప్రాబ్లమ్స్ సెటిల్ అయిపోతాయి అని వాళ్ళు కన్సీవ్ చేస్తారు. ఇంకా కొందరికి మెడిసిన్స్లో అంటే టాబ్లెట్స్ లేకుండా ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కొందరికి ఇంజెక్షన్ ఇచ్చినా కూడా వాళ్ళకి అండాశయంలో అండం గ్రోత్ రాదు కాబట్టి వాళ్ళకి మనము పాలిసిస్టిక్ ఓవేరియన్ డ్రిల్లింగ్ అనే ఒక ప్రొసీజర్ ఉంటాయి, దాన్ని మనము లాప్రోస్కోపీ ద్వారా చేయగలము. అలాంటి ప్రొసీజర్ అప్పుడు మనం సజెస్ట్ చేస్తామండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో ఓకే, సో ట్యూబర్ బ్లాక్స్ గురించి చెప్పండి. ఫెలోపియన్ ట్యూబ్స్ జనరల్గా 2 ఉంటాయి, సో వాటి ఇంపార్టెన్స్ గురించి చెప్పండి, అలాగే ట్యూబ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ చెప్పండి. యాక్చువల్లీ ఏంటంటే ఫెలోపియన్ ట్యూబ్స్ ఎలాంటి మనకి రైట్ ఓవరీ లెఫ్ట్ ఓవరీ అండాశయంలో 2 ఉంటాయి, అలాగే మనకి ట్యూబ్స్ ఫెలోపియన్ ట్యూబ్స్ 2 లెఫ్ట్ అండ్ రైట్ ట్యూబ్స్ ఉంటాయి. ట్యూబ్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఫైన్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్, దాని లోపల ఒకటి సీలియరీ స్ట్రక్చర్, సీలియరీ యాపరేటస్ అని ఉంటాయి. సీలియరీ అంటే హెయిర్ లైక్ స్ట్రక్చర్, అది ఫ్యాన్ లైక్ యాక్షన్ ఉంటుంది దానికి. అలాంటి సీలియరీ స్ట్రక్చర్ ఫంక్షనింగ్ కెపాసిటీ మంచి ఉంటేనే ట్యూబ్స్ కరెక్ట్గా ఫంక్షనింగ్ ఉంటుంది. సో ఇలాంటి సీలియరీ స్ట్రక్చర్ని ఎనీ కండిషన్ డిస్టర్బ్ చేస్తే కనుక దానివల్ల ప్రెగ్నెన్సీ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫెక్షన్స్ వస్తే గర్భాశయం నుంచి ట్యూబ్ లోపల వెళ్ళి సీలియరీ యాపరేటస్ని డిస్టర్బ్ చేస్తే అప్పుడు ఇన్ కేస్ ట్యూబ్స్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ ప్రెగ్నెన్సీ రాదు. సో ఇట్స్ జస్ట్ నాట్ ద ఓపెన్ ట్యూబ్ అండి, ట్యూబల్ ఫంక్షనింగ్ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నేను మేడం గారితో మాట్లాడదాం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సరే, అయితే అమ్మాయికి వచ్చి మా అమ్మాయి గురించి అడగాలనుకుంటాను ప్రాబ్లం. చెప్పండి. అయితే మేడం అది మీతో మాట్లాడాలనుకుంటున్నాను. చెప్పండి. అది అమ్మాయికి ఎగ్ రిలీజ్ అవ్వట్లేదండి సరిగా టైంకి. ఓకే. అయితే ఒక ఇంజెక్షన్ చేశారు పోయిన మంత్ లో, చేస్తే 1.5 month దాకా డేట్ రాలేదండి. 1.5 month కి డేట్ వచ్చింది, కానీ ఇక అది ఎగ్ రిలీజ్ అవ్వలేదు, సైజ్ పెరగలేదని చెప్పారండి. మరి ఇప్పుడు ఈ మంత్ లో కూడా ఇంజెక్షన్ ఉందండి, ఎగ్ పెరగకపోవడానికి కారణం ఏంటి చెప్పండి. అలాంటి ప్రాబ్లం ఉంటే నార్మల్లీ నీటి బుడగల వల్ల అలా ప్రాబ్లం ఉండొచ్చు. ఏంటంటే
నీటి బుడగలు లేవని చెప్పారండి. అన్ని టెస్టులు అమ్మాయికి అబ్బాయికి ఇద్దరు చేశారండి. పీసీఓడి ప్రాబ్లం లేదని చెప్పారండి. పీసీఓడి ప్రాబ్లం లేదు, వాళ్ళకి అండాశయంలో అండం నంబర్ చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండాశయంలో అండం నంబర్ చాలా తక్కువ ఉంటేనే కొందరికి అండం రాదు, లేదా పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లమ్స్ ఉంటే అండాశయంలో ఇంజెక్షన్స్కి రెస్పాన్స్ రావు. ఏమో డయాగ్నోసిస్లో ప్రాబ్లం ఉందని నాకు కనిపిస్తుంది. మీరు మంచి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి కరెక్ట్ ఒకసారి రిపీట్ స్కాన్ చేయించుకోండి. నాకు నీటి బుడగలు ప్రాబ్లమ్స్ ఉండడానికి పాసిబిలిటీస్ కనిపిస్తే ఒక్కసారి చూపించుకుంటే బెటర్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే, నాకు పీసీఓడి 1.5 years నుంచి ఉంది. టీవీ వాళ్ళని తగ్గించి మాట్లాడండి. అప్పటి నుంచి టాబ్లెట్స్ వాడుతున్నా, 1.5 years నాకు తగ్గట్లేదు. ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్న పీరియడ్ కూడా ఇర్రెగ్యులర్ వస్తుంది. పీసీఓడి మాత్రం నాకు అట్లాగనే ఉంది. మ్యారేజ్ అయిందా మీకు? పిల్లల కోసం మ్యారేజ్ 2 years. పిల్లల కోసం చాలా మంది ట్రై చేస్తున్నాం, కానీ నాకు ప్రెగ్నెన్సీ మాత్రం కన్ఫర్మ్ అవ్వట్లేదు. ఓకే అండి, మీకు ఆల్రెడీ నీటి బుడగల ప్రాబ్లం ఉందని తెలుసు, దానివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటుంది కాబట్టి మీకు ప్రెగ్నెన్సీ రాలేదు. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పీరియడ్స్ రెగ్యులర్ రావడానికి మెడిసిన్స్ ఇస్తారు, దానివల్ల ఇన్ కేస్ కన్సీవ్ అయితే బెటర్ అండి. లేదంటే మీరు మనం చెప్పినట్టు అలాంటి మెడిసిన్స్, ఓవ్యులేషన్ ఇండక్షన్ అని స్టార్ట్ చేస్తాము పీరియడ్ 2nd day నుంచి, అలాంటి టాబ్లెట్స్ ఇస్తారు. దానికి రెస్పాన్స్ ఉందా లేదా అని స్కాన్స్ చేసి చూస్తారు మీకు. సో సిస్టమాటిక్గా ఒక మంత్లో ప్రెగ్నెన్సీ రాలేకపోవచ్చు, 2 monthsలో రాలేకపోవచ్చు. బట్ యాక్చువల్లీ ఏంటంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మంత్లీ మీకు ఇచ్చిన ట్రీట్మెంట్ వల్ల ఓవరీస్కి మంచి ట్రైనింగ్ దొరుకుతుంది కాబట్టి తర్వాత మీకు స్పాంటేనియస్గా ప్రెగ్నెన్సీ రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి, సిస్టమాటిక్గా వెళ్ళండి. డౌన్ ద లైన్ నియర్ అబౌట్ 5-6 monthsలో మీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ బాగానే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, సందీప్ గారు. నమస్కారం మేడం, డాక్టర్ తోటి మాట్లాడాలండి. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో, నమస్తే డాక్టర్ గారు. చెప్పండి సార్. ఏం లేదండి, మా మిస్సెస్ గారికి పీరియడ్స్ కరెక్ట్ అవ్వడం లేదు. ఇంతకు ముందు అలా 6 వచ్చినుండే. 6 వస్తే డాక్టర్ గారికి చూపిస్తే వెళ్ళడానికి వాళ్ళ టాబ్లెట్స్ ఇస్తే నయం అయిపోయింది అది. దాని తర్వాత అసలు ప్రెగ్నెన్సీనే వస్తలేదండి. ఒక 6-7 years అవుతుంది. చాలా టెస్టులు చేయించినాం. ఏజ్ ఏంటి? ఏజ్ తక్కువనే ఉంటుందండి, 23 ఉంటుంది. ఓకే మేడం, ఇంకోటి బీపీ ఉంది మేడం, బాగా బీపీ ఉంది. అంటే బీపీ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రాదా అండి? కరెక్ట్, బీపీ ఉండడం వల్ల గర్భాశయంలో కరెక్ట్గా సర్క్యులేషన్ లేకుండా అయితే కొందరికి ప్రెగ్నెన్సీ రాదు. కరెక్ట్గా బీపీకి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. బీపీని కంట్రోల్ చేసి, ఎందుకు బీపీ వచ్చింది, కిడ్నీ ఫంక్షనింగ్ అబ్నార్మల్ వల్ల బీపీ వచ్చిందా లేదా, ఒక్కొక్కరికి ఇంకా కొందరికి జస్ట్ లైక్ దట్ వాట్ వి సే ప్రైమరీ హైపర్ టెన్షన్ అని ఉంటుంది, సెకండరీ హైపర్ టెన్షన్ అని 2 types ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఎలాంటి రీజన్స్ వల్ల వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంది, బీపీ మెడిసిన్స్ కరెక్ట్గా వాడతారో లేదో, లేదా గర్భాశయంలో బ్లడ్ సప్లై కరెక్ట్ ఉందా లేదా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండాశయంలో వాళ్ళకి ఎందుకు అండం రిలీజ్ లేదు అని చూసుకోవడానికి కొన్ని స్పెషల్ టెస్ట్ ఉంటాయి. హార్మోన్ టెస్ట్ ఒకటి, FSH అనే టెస్ట్, ఇంకా యాంటీములేరియన్ హార్మోన్ అనే టెస్ట్ చేసి చూసుకుంటే అండాశయంలో రిజర్వ్ ఎలా ఉంది, అండాశయంలో ఎగ్ ప్రొడ్యూసింగ్ కెపాసిటీ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో ఒక సిస్టమాటిక్గా వెళ్తే మీకు సొల్యూషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. ఓకే, అస్సాం నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, లక్ష్మి గారు, నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుందండి. స్టమక్ లో వాటర్ బబుల్స్ ఉన్నాయని చెప్పేసి స్కాన్ చేస్తే తెలిసిందండి. చెప్పండి. కరెక్ట్. దాని వల్ల ఏంటంటే నాకు 2 years అవుతుందండి మ్యారేజ్ అయ్యి. అదే పిల్లల కోసం ఎంత ట్రై చేసినా కానీ అవ్వడం లేదు మేడం. అదే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేదా అని చెప్పేసి కనుక్కుంటున్నాను.
చూడండి లక్ష్మి గారు కదా, నీటి బుడగలు అనే ప్రాబ్లం ఒక పెద్ద ప్రాబ్లం కాదండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు సైన్స్ ఎంత అడ్వాన్స్ అయిపోయింది. నీటి బుడగలకి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఉంటాయి అండ్ మంచి మంచి మెడిసిన్స్ ఉంటాయి. ఇంజెక్షన్స్ ఎంత మంచి ఇంజెక్షన్స్ ఉంది అంటే యూజువలీ రెస్పాన్స్ కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా అండాశయం కరెక్ట్ ఫంక్షనింగ్ మనం చూస్తాం దానివల్ల, అలాంటి ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల. సో మీకు ఏంటంటే మీరు యూ షుడ్ నాట్ లీవ్ హోప్స్. కరెక్ట్గా మీకు ట్రీట్మెంట్ ఎక్కడైతే దొరుకుతుందో అక్కడ వెళ్ళండి. అక్కడ వెళ్ళి సిస్టమాటిక్ ట్రీట్మెంట్ చేసేయండి, మీకు ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే డాక్టర్, నా పేరు మాన్స. నాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది. 5th year లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటే పీసీఓడి ప్రాబ్లం ఉంది. ఇంజెక్షన్స్ ఇచ్చారు, అప్పుడు నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. 6th month లో ఏమైందంటే బాబు హార్ట్ సరిగ్గా ఎదగలేదనేసి తీపిచ్చేస్తున్నాము. మళ్ళీ 2 years అయింది, ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు నాకు. మళ్ళీ వెళ్తే మళ్ళీ మీకు పీసీఓడి వచ్చేసింది, అవి ఎగ్ని డామినేట్ చేస్తున్నాయి అనేసి చెప్పారు. సో మీకు ఇప్పుడు ఆల్రెడీ పాలిసిస్టిక్ ఓవరీ ఉంది, ఆల్రెడీ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, దాంతో ప్రాబ్లం వచ్చిందంటే మీరు మోస్ట్లీ నాకు అనిపిస్తుంది ఒకసారి షుగర్ టెస్ట్ చేసి చూడండి మా. గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంటే దాన్ని చేసి దాంతో ప్రాబ్లం ఉందా లేదా అని చూసుకోవడం. దాని తగ్గట్టు కొన్ని మెడిసిన్స్ ఇస్తాం మనము. దాంతో యాక్చువల్లీ పాలిసిస్టిక్ ఓవరీ ప్రాబ్లం తగ్గిపోతే ఇంకా ప్రెగ్నెన్సీలో షుగర్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. దాన్ని యూస్ చేస్తే బేబీ ఆల్సో హెల్దీగా పుట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే మెడిసిన్స్ స్టార్ట్ చేయడం కన్నా ముందు మీరు ఫస్ట్ ఎందుకు అలా ప్రాబ్లం వచ్చింది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అని చూసుకోవడానికి షుగర్ టెస్ట్ చేసి చూడండి. దాని తగ్గట్టు మీకు డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇస్తారు. తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేయండి, మీకు హెల్దీ ప్రెగ్నెన్సీ పుట్టుతుంది. ఓకే, హైదరాబాద్ నుంచి మరో కాలర్ ఉన్నారు. హలో. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. ప్రశాంత్ గారు చెప్పండి ప్రాబ్లం. చెప్పండి మేడం. మాకు రీసెంట్ గా మ్యారేజ్ అయింది మేడం, 6 months అవుతుంది మేడం. మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే మిసెస్ కు థైరాయిడ్ వచ్చిందని అన్నారు మేడం. టెస్ట్ చేశారు, థైరాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రాదని అన్నారు. ఫ్యూచర్ లో వచ్చే అవకాశం ఉందా లేదా అనేది డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందామని. అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదండి. థైరాయిడ్ అనేది చాలా స్మాల్ ప్రాబ్లం అండి, దానివల్ల యూజువలీ ప్రెగ్నెన్సీ రాదని లేదు. దాన్ని కరెక్ట్ చేయగలము. కరెక్ట్గా ట్రీట్మెంట్ చేసిన థైరాయిడ్ ప్రాబ్లం, థైరాయిడ్ లేకుండా ఎలాగైతే ఉంటున్నారో వాళ్ళు అలాంటి ఉంటున్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. థైరాయిడ్ అంటే కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుని థైరాయిడ్ లెవెల్ నార్మల్ అయిందా అని చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి అది చేసి ఇంకా తర్వాత మీరు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి అప్పుడు ప్రెగ్నెన్సీ రాలేకపోతే అది థైరాయిడ్ వల్ల కాదు, ఇంకా ఏమో ప్రాబ్లం ఉంది, దానివల్ల ప్రెగ్నెన్సీ రాలేదు. సో ఇంకా కొన్ని టెస్ట్ ఉంటాయి. యూట్రస్ చూసుకోవడం, అండాశయంలో నీటి బుడగలు ఉందా అని చూసుకోవడం, సెమెన్ అనాలిసిస్ చేసి చూసుకోవడం, వీరకణాల నంబర్ ఎలా ఉందని చూసుకోవడం, చాలా బేసిక్ టెస్ట్ అండి. అలాంటి టెస్ట్ చూసి చూడండి, మీకు ఖచ్చితంగా రిప్లై దొరుకుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. హలో మేడం. చెప్పండి. హలో చెప్పండి మేడంతో మాట్లాడా. చెప్పండి మా. నా పేరు శిరీష మేడం. పెళ్ళి 4 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకే. హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని చెప్పారు. డేట్ మాత్రం 4 months దాకా రావడం. దానికోసం మేడం దాని ఏం వల్ల అసలు ఇంబ్యాలెన్స్, దానికి ఇంబ్యాలెన్స్ చేసుకోవచ్చా, బ్యాలెన్స్ చేసుకోవచ్చు మేడం? ఓకే, సో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది మీకు. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మీకు మెడిసిన్స్ కావాల్సి ఉంటుంది. మీరు కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించగలరు. ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చెప్తాం మనము. అది లేకుండా మీకు ఏంటంటే కొన్ని మెడిసిన్స్ ఇస్తారు డాక్టర్, దాన్ని తీసుకోండి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గిపోతాయి. తర్వాత వెంటనే
మీరు ప్రెగ్నెన్సీ కోసం ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారో అలాంటి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయాలి. 1 or 2 months మీకు రెస్పాన్స్ కరెక్ట్గా లేకుండా ఉండొచ్చు. తర్వాత అండాశయంలో ఇంజెక్షన్ ఎఫెక్ట్ నుంచి కరెక్ట్ ఫంక్షనింగ్ అనేది ఇది వచ్చేస్తుంది ఒక 3-4 months తర్వాత. సో కరెక్ట్గా ప్రయత్నించాలి మీరు, అప్పుడే ప్రెగ్నెన్సీ వస్తుంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో, డాక్టర్ గారా అండి? చెప్పండి మా. మేడం, నాకు ఒక పాప తర్వాత మళ్ళీ మిస్క్యారేజ్ అయిపోయింది. నాకు రెగ్యులర్ బ్లీడింగ్ అంటే కంటిన్యూ మంత్లీ 15 days 20 days అవుతుంది మేడం, కంటిన్యూ అవుతుంది. అదేం ప్రాబ్లం అంటారు? వెయిట్ ఎక్కువ ఉంది అంటుండ్రు నేను తిప్పించుకుంటే డాక్టర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే ఎవరికైతే పీరియడ్స్ కంటిన్యూస్గా 14-15 days ఉంటుందో అది నార్మల్ కాదండి. సో మీరు ఫస్ట్ ఏంటంటే ఒక స్కాన్ చేయించుకోండి, చూడండి అండాశయంలో ఏం ప్రాబ్లం ఉంది, ఎలాంటి హార్మోనల్ ప్రాబ్లమ్స్ యూజువల్లీ ఉంటుంది. సో దాన్ని చూసుకోవడం, తర్వాత ట్రీట్మెంట్ ఇస్తారు, దాన్ని తీసుకుంటే మీరు ఓకే అవుతారు. ఒక్కసారి మీకు డయాగ్నోసిస్ దొరికితే, ఏమి రీజన్ అని దొరికితే దాన్ని కరెక్ట్ చేయడానికి ట్రీట్మెంట్ ఇస్తారు, దాన్ని తీసుకోండి. ఒక 3 months 4 months రెగ్యులర్ అవ్వడానికి టాబ్లెట్స్ ఇస్తారు. తర్వాత మీరు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ట్రై చేసి ఇంకా రాలేకపోతే అప్పుడు ట్యూబల్ టెస్ట్ అనే టెస్ట్ ఉంటే దాన్ని చేయించుకోండి. అది నార్మల్ వస్తే మీకు ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే, చెప్పండి ప్రాబ్లం చెప్పండి. నమస్తే అండి. ఇది నా పేరు మమత, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. ఇది వచ్చి మా మ్యారేజ్ అయ్యేసి 10 years అవుతుంది మేడం. అంటే ఎగ్ ఏదైతే ఉంటుందో అది సైజ్ చిన్నగా ఉంటుంది అని చెప్పారు. నేను చాలా ట్రీట్మెంట్ తీసుకున్నాను కానీ ఈ మధ్యలో ఆపేసాను. సో దీనికి నెక్స్ట్ ట్రీట్మెంట్ కి దేనికి వెళ్ళమంటారు? ఎక్సర్సైజ్ చాలా చిన్నగా ఉంటుందని చెప్పారా? అలాంటి సిచ్యువేషన్ కొద్దిగా డీటెయిల్గా చెప్పాలి మీరు, నాకు తెలియలేదు. సో ఏంటంటే ఇంజెక్షన్స్ ఇస్తే కనుక యూజువలీ మెడిసిన్స్ వల్ల ఎక్సర్సైజ్ పెరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కరెక్ట్గా అలాంటి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇంపార్టెంట్ అండి. ఇంకా ప్రెగ్నెన్సీ ఇంకా అలా ఎగ్ గ్రోత్ లేకుండా అయితే తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. నార్మల్లీ ఏంటంటే ఒక్కొక్కరు న్యాచురలీ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసి ప్రెగ్నెన్సీ రాలేదంటే మనం నెక్స్ట్ స్టెప్ అంటే టాబ్లెట్స్ అండ్ ఇంజెక్షన్స్ ట్రై చేస్తాం. దాంతో ప్రెగ్నెన్సీ రాలేదంటే అలాంటి ప్రొసీజర్ అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్ అంటాము. దాంతో ఏంటంటే గర్భాశయం లోపల హస్బెండ్ వీర్యకణాలని పంపిస్తాము కాబట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతుంది. సో ఇలాంటి ప్రొసీజర్లో చాలా పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. మీరు ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి రీజన్ ఏంటి అని చూసుకోవడం, తర్వాత ట్రీట్మెంట్స్ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తారో అది చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో మేడం చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. అదే డాక్టర్ గారు కొద్ది మన ఏంటంటే నేను 2 years బ్యాక్ మన గర్భసంచి ఆపరేషన్ చేయించుకున్నా మేడం. హలో చెప్పండి. ఇదిగో నాకు 2 years బ్యాక్ మన గర్భసంచికి గడ్డ వచ్చిందని ఆపరేషన్ చేశారు మేడం. అయితే దాని తర్వాత ఇప్పుడు నాకు రీసెంట్లీగా అయితే మళ్ళీ రీసెంట్లీగా నాకు ఇప్పుడు ఈ సైడ్ కి హేమలత గారు మేడం టీవీ చూస్తూ మాట్లాడదండి, తగ్గించి సైడ్ కి ఇట్లా వాపస్ అయింది మేడం. ఓకే, అయితే దాన్ని ఇప్పుడు నేను చేసిన మేడం దగ్గరికి వెళ్తే మేడం ఏమన్నదంటే ఒక అది స్టిచెస్ రిమూవ్ అయిందేమో అనేసి అంటున్నారు మేడం. హలో, సో మీకు గర్భాశయంలో యాక్చువల్లీ పెద్ద ఆపరేషన్ అయిందనిపిస్తుంది నాకు. దానివల్ల కొందరికి ఏంటంటే హీలింగ్ కరెక్ట్గా లేకుండా అయితే వాళ్ళకి తర్వాత ప్రెగ్నెన్సీ ట్రై చేస్తారని మన దగ్గర వచ్చేసాక స్కాన్లో చూసాక మనకి గర్భాశయంలో డిఫెక్ట్స్ తెలుస్తుంది. ఆ స్టిచెస్ వల్ల స్వెల్లింగ్ అనేది వచ్చేస్తుంది. సో దానివల్ల ఇన్ కేసు ప్రెగ్నెన్సీ కోసం వాళ్ళు ట్రై చేస్తే రాలేకపోవచ్చు, వస్తే కొందరికి గర్భాశయంలో ప్రాబ్లం రావచ్చు. సో చాలా కేర్ఫుల్గా మీకు మేనేజ్ చేసేయాలి. మీరు ఒక్కసారి మీరు ఇంకొక ఒపీనియన్ తీసుకోండి. ఇంకా కొన్ని మెడిసిన్స్ అంటే హీలింగ్ కోసం మెడిసిన్స్ మనం ఇవ్వగలము, అలాంటి మెడిసిన్స్ తీసుకొని చూడండి. ఇన్ కేస్ 6 months తర్వాత ఇంకా అలాగే ఉంటే గనక మీరు
చూసుకోవాలి. అది పర్సనలీ చూస్తేనే తెలుస్తుంది ఏం చెప్పగలమని. ఓకే, సో IUI ప్రొసీజర్ గురించి చెప్పండి. అసలు IUI అనేది ఎటువంటి కండిషన్స్లో చేస్తారు? IUI అంటే నార్మలీ ఏంటంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అనేది యాజ్ గుడ్ యాజ్ న్యాచురల్ ప్రాసెస్ అండి. దాంతో ఏంటంటే గర్భాశయం లోపల మనము స్పర్మ్స్ని డైరెక్ట్గా పంపిస్తాము కాబట్టి ఈజీగా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఏంటంటే కొందరికి స్పర్మ్ కౌంట్ తక్కువ ఉంటే కనుక దాన్ని ప్రాసెస్ చేసి డైరెక్ట్గా గర్భాశయం లోపల పెడితే కనుక యూజువలీ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతుంది కాబట్టి ఇలాంటి ప్రాసెస్ డివైస్ చేశాము. ఇంకా కొందరికి గర్భాశయం ద్వారంలో యాంటీస్పర్మ్ యాంటీబాడీ అలాంటి ఉంటుంది సర్విక్స్ గర్భాశయం ద్వారంలో. సో బైపాస్ చేస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఇలాంటి ట్యూబ్ని మనం డైరెక్ట్గా గర్భాశయం లోపల పంపిస్తాం కాబట్టి స్పర్మ్స్ విల్ నాట్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ దట్ యాంటీస్పర్మ్ యాంటీబాడీ కాబట్టి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ పెరుగుతుంది అని చెప్పగలము. సో ఇట్ ఈస్ అ 1 స్టెప్ హయ్యర్ మెథడ్. న్యాచురలీ ట్రై చేశారు, గ్రోత్ కోసం టాబ్లెట్స్ ఇంజెక్షన్ ఇచ్చేసి తర్వాత న్యాచురలీ ట్రై చేసి ఇంకా ప్రెగ్నెన్సీ రాలేదు. దెన్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ అ హయ్యర్ మెథడ్ ఇట్ ఈస్ ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. దీన్ని 3 times 5 times చేసి ఇన్ కేస్ డిపెండింగ్ అపాన్ ద పేషెంట్స్ ఏజ్ అండి, ఆల్సో ఓవరీ రిజర్వ్ అని చూసి ఇన్ కేస్ దాంతో ప్రెగ్నెన్సీ రాలేదంటే అప్పుడు మనము IVF కోసం వెళ్తాం. టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఇన్ జనరల్ వర్డ్స్ యూస్ చేస్తాం కదా, దాన్ని చేస్తాం. ఓకే, సో ఓవరాల్గా ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్కి సంబంధించి మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్కి వాచింగ్ బేసిక్స్ న్యూస్.